విజయ్ ప్రకాష్ మాష్ గారు ఈరోజు రిటైర్డ్ అవుతున్న సందర్భంగా నన్ను ప్రత్యేక అతిథిగా పిలవడం జరిగింది. దానికి నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుత బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం భారతీ మేడం గారికి, అదేవిధంగా ఇక్కడే చదువుకొని ఇక్కడే హెడ్ మాస్టర్గా చేసి రిటైర్డ్ అయిన సాయిబాబా మాష్ గారికి, మరి రిటైర్డ్ ప్రిన్సిపల్ రాజశేఖర్ సార్కి, పొన్నూరు హెడ్ మాస్టర్ జయకుమార్ గారికి, వచ్చిన అతిథులకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ ఆశీస్సులు. ఒక వ్యక్తి మీద ఉన్న అభిప్రాయం, ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఎంత దూరమైనా ప్రయాణించి రావాలనిపిస్తుంటుంది. నేను యూట్యూబ్ లైవ్ ప్రోగ్రాం పెట్టారు ప్రకాష్ మాష్ గారు, గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారు, లైవ్ ప్రోగ్రాం పెట్టారు. 4 years నర్సరావుపేట నుంచి చిలకలూరిపేట మీదుగా తెనాలికి ప్రయాణం చేసిన నేను ఆ యూట్యూబ్ లింక్ చూస్తుంటే ఏమనిపించిందంటే, ఇంకా బుడంపాడు రాదేంటి, ఇంకా నారాకోడూరు రాదేంటి, ఇంకా కేఎస్ఎం స్కూల్ తగలదేంటి, ఇంకా వంతెన ఎక్కలేదేంటి, ఇంకా బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో అడుగు పెట్టలేదేంటి అన్నంత ఎగ్జైట్మెంట్ లోనయ్యా. ఎందుకంటే మాష్ గారు ఎప్పటికప్పుడు లైవ్ టెలికాస్ట్ చేస్తూ అసలు ఎక్కడికక్కడ మనసుల్ని కట్టిపడేశారు. ఆ విధంగా అప్డేటెడ్ 91 బ్యాచ్, రియల్లీ ఇట్స్ అప్డేటెడ్ బ్యాచ్. అందులో ఈరోజు రిటైర్డ్ అవుతున్న విజయ్ ప్రకాష్ మాష్ గారు ఈ రకంగా ఒక గ్రూప్ని క్రియేట్ చేసి అందరిని ఇక్కడికి లాగి పడేసేసారు. 10:30-11 వచ్చి ప్రోగ్రామ్ కమెంట్స్ అయ్యేలాగా. అలాంటి మాష్ గారికి మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ చప్పట్ల రూపంలో తెలియపరచవలసిందిగా కోరుతున్నా. ముందుగా సరే, దేవుడు కూడా ఆశీర్వదించాడు. చిన్న చిరు జల్లు, ఎవరికి ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా పైనుంచి దేవుని ఆశీస్సులు కూడా చిరు జల్లు రూపంలో కొరడం అనేది గాడ్ ఈజ్ విత్ యూ సార్. కొంతమంది రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఏమనుకుంటారంటే, ఏముంది మన డ్యూటీ మనం చేసాం, ఒకరోజు మనం జాబ్లోకి ఎంటర్ అయిన రోజే మన యొక్క రిటైర్మెంట్ డే కూడా ఫిక్స్ చేసి ఉంటుంది, అలాంటి ఒకరోజే కదా అక్కడ కూర్చొని అందరూ ఏదో చెప్పడం, గొప్పలు చెప్పడం, ఏదో లేనిపోని చెప్పడం, ఎందుకంటే చెప్పాలి కాబట్టి చెప్పడం, ఇలాంటి అవసరమా అనుకొని సంతకం పెట్టేసి లాస్ట్ వర్కింగ్ డే వెళ్ళిపోయే వాళ్ళు కూడా మనకి చాలామంది తారసపడుతూ ఉంటారు మన జీవితాల్లో. ఇక్కడ మనం విజయప్రకాష్ మాష్ గారి గురించి చెప్పాలంటే నోరు తెరిచి ఏమీ చెప్పనక్కర్లా. ఇప్పటిదాకా అందరు ప్రముఖులు మాట్లాడినట్టుగా ఏమీ చెప్పక అడుగడుగునా తెనాలి ప్రాంగణంలో కళలకు కాణాచి, ఆంధ్ర ప్యారిస్ చూడంగానే ఇక్కడ విజయప్రకాష్ మాష్ గారు చేశారేమో, కేఎస్ఎం స్కూల్కి వెళ్ళగాలి, ఎన్సీఆర్ఎం ఖచ్చితంగా ఇక్కడ విజయప్రకాష్ మాష్ గారు చేసి వెళ్ళారు అని చెప్పకుండా చెప్పే కళాఖండాలు ప్రత్యేకమైన నిదర్శనాలు. అంతకంటే ఏం కావాలి? ఒక ఎంప్లాయ్, ఒక టీచర్ లైఫ్లో అంతకంటే ఏ రికార్డు కావాలి? లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, అంబేద్కర్ రికార్డు, వరల్డ్ రికార్డు, డాక్టర్గా వారికి ఇచ్చిన బిరుదు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆ కళాఖండాల ముందు ఎంత ఇచ్చినా తక్కువేనని నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్. పిల్లలు మీరు చప్పట్లు కొట్టవచ్చు, ఇటువైపు కూడా చూడండి, చప్పట్లు కొట్టవచ్చు. మన మాష్ గారు 36 years కంప్లీట్ చేసుకొని 37th year. పర్సనల్గా నా గురించి చెప్పాలంటే 4 years ఇక్కడ నేను వర్క్ చేసినప్పుడు, ఫస్ట్ నేను అడుగు పెట్టేప్పుడు నాకు ఏదైతే చెప్పి నన్ను ఇక్కడే రాకుండా ఆపాలని అనుకున్నారో అదే నాకు శక్తి, అదే నాకు బలమైంది. ఎస్ఆర్ఎస్ బాయ్స్ హై స్కూల్, అగైన్ యూ కెన్ క్లాప్. ఏదైతే చెప్పారో అది కంప్లీట్గా నాన్ సెన్స్.
అదే నాకు స్ట్రెంగ్త్ అయింది, అదే నేను స్ట్రాంగ్గా నా యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవడానికి అయింది. అందులో 91 బ్యాచ్లో ఉన్న మాస్టర్లు, ది గ్రేట్ లెజెండ్స్ అందరూ ఒక ఎత్తు అయితే, అందులో ఇంకొక ప్రముఖమైన వ్యక్తి మన విజయప్రకాష్ మాస్టర్ గారు కూడా. ఒక వ్యక్తి ఒక ప్లేస్ని వదులుకొని కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒడిదొడుకులు ఉంటాయి. ఉండవని అనుకునేంత ఫూలిష్ నేను కాదు, ఉంటాయి. బట్ ఐ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్. వచ్చేటప్పుడు ఏదైతే నాకేమి, ఇక్కడ అందరూ లెజెండ్స్ ఉన్నారు, అందరూ మంచి మేధావులు ఉన్నారు, ఆ తెలుసుకునేదేదో ఆ నేర్చుకునేదేదో ఇక్కడే నేర్చుకుందాం అనుకొని వచ్చిన నా యొక్క ధైర్యం అనండి, నా యొక్క మొండి పట్టుదల అనండి, దానికి నిజంగా నాకు బాయ్స్ హై స్కూల్ తోడుగా నిలబడింది అని చెప్పడానికి నేను ఎప్పుడూ ఒక అసెంబ్లీలో ఒక మాట చెప్పేదాన్ని, ఏంటంటే శభాష్ చెప్పుకోండి అని. ఇదే స్టేజ్ ఎదురుగా ప్రకాష్ మాస్టర్ గారు, అబ్దుల్ కలాం గారి విగ్రహం పక్కన అసెంబ్లీ అయిపోయాక నా వెనక వచ్చేవాళ్ళు, అమ్మ శభాష్ నేను చెప్పుకున్నానమ్మా అనేవాళ్ళు. మీరు ఎప్పటికీ శభాషే సార్, ఈరోజు మళ్ళా చెప్తున్నాను, మీ ఎంటైర్ లైఫ్ యువర్ ద శభాష్, లైఫ్ లాంగ్ చెప్పుకోండి, గాడ్కి థ్యాంక్ఫుల్ చెప్పుకోండి, మీరు ఎవర్ గ్రీన్ శభాష్ అంతే. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే వాళ్ళ గురించి కొన్ని వాక్యాలు రాసుకోవాలి, చెప్పాలి. కానీ మీ గురించి ఏమి రాసుకోవాలి, ఏం చెప్పాలి, ఎన్ని చెప్పినా తక్కువే. ఎందుకంటే చేసి చూపించారు. మాస్టర్ గారితో ఒక మాట కూడా చెప్తుండేదాన్ని, తేనెటీగా, అవునా మాస్టర్ గారు, చెప్తుండేదాన్ని, కష్టపడి ఆ పుష్పం మీద వాలి కొంత మకరందాన్ని సేకరించుకుంటుంది. సేకరించుకున్న మకరందాన్ని భూప్రపంచంలో ఉన్న అతి దుర్మార్గమైన దుష్టులైన వారు ఎవరు అంటే లివింగ్ ఆర్గాన్గా వన్ అండ్ ఓన్లీ ది మ్యాన్, మనమే. అందరిది మనకే కావాలి, మొక్కలది మనకే కావాలి, జీవులది కావాలి, అందరిది మనకే కావాలి. మరి ఆ తేనెటీగ అంత కష్టపడి చేసుకున్న దాని యొక్క మకరందాన్ని దొంగిలించుకొని పోతున్నారే ఈ మనుషులు, వారి ఆరోగ్యానికి మంచిదని తేనె రూపంలో. మరి అలాంటప్పుడు నీకేమీ కష్టంగా ఉండదా అని ఎవరో నాలాంటి ఒక అమాయకపు వ్యక్తి ఆ తేనెటీగని అడిగారట. అడిగితే ఆ తేనెటీగ సమాధానం చెప్పిందో, తీసపోని, దానికి చేతనైన పని అది చేస్తుంది, తీసపోని, నాకు ఇంకా ఉంది కదా, నా దగ్గర కళ ఉంది కదా, నేను మళ్ళా సేకరించుకోగలను, నేను మళ్ళా తయారు చేసుకోగలను కదా. అది నేను మీకు తేనెటీగ కథగా చెప్పిన దట్ ఈజ్ అవర్ విజయప్రకాష్ సార్. ఎందుకంటే ఒకరి మెప్పు కోసమో ఒకరి క్రెడిట్ కోసమో చేయలా. చిత్రకారుడుగా ఎంతోమంది చేశారు. ఇంతకుముందు పోస్టులు ఉండేవి, మ్యూజిక్ టీచర్, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్ అన్నీ ఉండేవి. ఇప్పుడు సాయిబాబా సార్ చెప్పారు ఉండేవి. కాలక్రమేణా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్సెస్ స్కూల్స్లో కూడా అది వచ్చేసింది. మనం టీచర్ కాకుంటే కూడా కంప్యూటర్ ఆపరేటర్గా ఎక్కువ చేయాల్సి వస్తుంది. అలాంటి రోజులు కూడా కళను పోనివ్వకుండా మెదలకుండా వారి రూమ్లో వాళ్ళు కూర్చున్నా వారి జీతం వచ్చేది, ఎవరు అడిగేది కూడా ఏం లేదు, ఏదో 2 బొమ్మలు గీసేస్తే అయిపోయింది. కానీ ఒక్కసారి బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో తిరిగితే మూల అణువడుగు కనిపిస్తుంది. సంవత్సర కాలంలోనే నాకు డిఫరెన్స్ కనిపించింది. ఇది చేసి ఉంది అంతే, కలర్ఫుల్ అవ్వాల. ఇందాక మన ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టు సప్త వర్ణాలు నిమిడితమై ఉన్నాయి. ఆర్ట్ గ్యాలరీ చేస్తానమ్మా నాతో అన్నారు ఈ ఏరియాలో. అది కాలక్రమేణా అది కొంచెం డిలే అయింది, ఇక్కడ చేశారు. అది వీడియోస్ ఫొటోస్లో నేను చూశాను. ఇంత స్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్టాచ్యూ లేదమ్మా. మన యొక్క చైర్పర్సన్ ఖలీదా నసీమా మేడంని పిలిచి ఆ విగ్రహ ఆవిష్కరణ చేశారు. బుక్స్ నుంచి కూడా ఇలాంటి విగ్రహం తయారు చేసి బుక్ బై బుక్ పెట్టి, అది నేను వెళ్ళిన తర్వాత అంటే అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది చేసి అందులో మంచి ఒక గులాబీ మొక్కను పెట్టారు. ఇక్కడ ఎక్కడో ఇంకా నేను చూడలా, ఒక ఏనుగు పెట్టి ఆ విగ్రహం ఏదో చేసినట్టుగా నేను వీడియోస్లో చూసా. నిద్రపోనివట్లా వాళ్ళ కింద ఉండే వర్కర్స్ని కానీ, మేబీ మేడం గారిని ఏంజలీనా అని కూడా అయ్యి ఉంటుంది. ఇంకా చేయాలి నిరంతరం తపన. నిజంగా అయితే చెప్తూ ఉంటారు, ఆరోగ్యం సహకరించటం లేదమ్మా తిమ్ముర్లు, అది ఎప్పటి నుంచో చెప్తున్నారు. బట్ దాన్ని ఒక సెకండరీ కింద పడేసి చేసుకుంటూ వెళ్ళారు. రీసెంట్గా ఒక సర్జరీ కూడా జరిగింది. ఆ పెయిన్ కూడా ఆ తిమ్మర్లలో భాగమే అనుకున్నాను, బట్ అది సర్జరీ చేయాల్సిన విషయం అయింది అని చేయించుకొచ్చారు. కొంత
ఆవేశం ఉంటుంది. పని చేసే వాళ్ళ దగ్గరే ఆవేశం ఉంటుంది, చేయని వాళ్ళ దగ్గర ఏముంటుంది? ఏముండదు. ఖచ్చితంగా మాష్ గారు కెరీర్లో గ్రేట్గా చెప్పుకునే వారి యొక్క సర్వీస్ మొత్తం ఇంకొకసారి చెప్తున్నాను, విజయప్రకాష్ సార్ సబాష్. ఎందుకంటే ఏమీ లేని చెప్పుకోవట్లా, ఉన్నాయి కూడా తగ్గి చెప్తున్నాం. ఇందాక మన సార్ ప్రిన్సిపల్ సార్ రాజశేఖర్ సార్ చెప్పారు, ఒక పెద్ద మేరు పర్వతం ముందు నేను ఒక గులకరాయినమ్మా అన్నారు. మరి అంత పెద్దవాళ్ళు సాయిబాబా సార్, మరి ఎంయూ సార్ గారు ఇక్కడ ఉన్నారు, జయంత్ బాబు సార్, ఇలాంటి వాళ్ళ ముందు నేను ఇంకా ఇసుక రేణు అంతా చెప్పడానికి ఏమాత్రం అర్హత లేదు. కానీ చెప్పకుండా చెప్తున్న విగ్రహాలు, చెప్పకుండా చెప్తున్న స్కూలు ప్రాంగణమే విజయప్రకాష్ మాస్టర్ గారి యొక్క గొప్పతనం, ఔన్నత్యాన్ని తెలుపుతుంది. 1-2 ఇన్సిడెంట్స్ అయితే నేనున్నానమ్మా అంటూ, అమ్మా అన్నమాట అంటూ పక్కన ఉండి నన్ను బాధపడకుండా చేసి నా వెన్నంటే ఉన్నా నేను ఎప్పుడు మా తండ్రి గారితో పోల్చుకుంటా. ఎందుకంటే నాకు చాలా ఎఫెక్షన్ అనమాట వారితో పోల్చుకుని. వయసు అంతా లేదు, నాన్నగారంతా వయసు లేకపోయినప్పటికీ కూడా ఆ ఆవేశము, ఆ ఎగ్జైట్మెంట్ చూస్తే నాకు కొంచెం భయం కూడా వేసేది, కొన్ని విషయాలు కూడా చెప్పేదాన్ని కాదు. మరి అలాంటి వారు చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయే వారి పేరు ఇందాక మన భారతీయ మేడం చెప్పారు. ఆ రోజుల్లో తల్లిదండ్రులు అంత మంచి పేరు విజయప్రకాష్, విజయంతో ప్రకాశిస్తూ ఉండు అని మంచి దీవెనలతో పెట్టిన పేరు ఎల్లకాలం చిరస్థాయిగా ఇదే విధంగా మీరు కొనసాగాలని ఆయురారోగ్యాలతో. ఏంజలీనా ఇక్కడ ఇదే వేదిక మీద ఫస్ట్ టైం మెగా పీటీఎం జరిపినప్పుడు తల్లిదండ్రుల సమావేశం, పిల్లలు వీళ్ళంటే వీళ్ళ జూనియర్స్ సీనియర్స్ వచ్చారు. ఏంటంటే కేఎస్ఎం వాళ్ళు షెటిల్ ఆడుకోవడానికి వచ్చేవాళ్ళు. మన విజయానంద్ గారి బ్యాచ్ ఒకటి ఉండేది, సుందరరావు మాస్టర్ గారు పెదరాయుడు వాళ్ళ బ్యాచ్ ఒకటి ఉండేది. సాయంత్రం వేడికి ఆ టీచర్ అపియరెన్స్ పోయి బ్యాట్స్ వేసుకొని వచ్చేసేవాళ్ళు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. ఇక్కడ పెద్ద ఫ్లెక్సీ మన సుబ్బారెడ్డి, మన వెంకట మాస్టర్ గారు, వెంకటేష్ వీళ్ళు నిలబడి కడుతున్నారు. వాళ్ళు మా చక్రవర్తి మాస్టర్ గారితో అన్నారు, మా స్కూల్కి ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే హడావుడంతా మీ స్కూల్లో కనిపిస్తుంది ఏంటి అని. ఆ హడావుడికి కారణం మన ఏంజలీనా విజయప్రకాష్ మాస్టర్ గారు. ఏంజలీనా చిన్నదైనప్పటికీ ఆ తండ్రికి తగ్గ కూతురు. ఆ రోజు నేను ఆర్ట్స్ వాళ్ళందరూ చూసుకోండి అమ్మా, సీనియర్ మోస్ట్ హెడ్ మాస్టర్ గారు విజయప్రకాష్ మాస్టర్ గారు ఉంటారు అని చెప్పాను. మరి ఆ పాప కూడా వచ్చి ఈ స్టేజ్ని ఎంత అందంగా అలంకరించిందంటే వచ్చిన వాళ్ళందరూ అసలు షాక్ అయిపోయారు. అంత చక్కగా చేసిన ఏంజెలా బ్లెస్డ్ కిడ్ అంతే, ఆ ఫ్యామిలీకి బ్లెస్డ్. ఆ అమ్మాయి ఆర్ట్ వేసిన ఒకసారి వీడియో పోస్ట్ చేశారు మాస్టర్ గారు. అసలు అలాంటి ఆర్ట్ ఇందాక చెప్పారు, తేనెటీగ మకరందాన్ని తయారు చేసుకున్నట్టు ఎవరు దొంగిలిస్తే పోయేది కాదు. నవేడేస్ దాని కళ తగ్గుతుంది, కానీ కళాకారులు ఎప్పటికీ అలానే ఉంటారు. మాస్టర్ గారు మీరు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని చెప్పేసి ఇందాక ఏవిఆర్ బీవీఆర్ గారు రాముడు భీముడు లాగా ఉండి యాంకరింగ్ చేస్తుంటే ఈ తెనాలి ఇంకా రాదేంటి, ఈ బాయ్స్ స్కూల్ ఇంకా రాదేంటి, నేను కార్లో కొంచెం ఎదురు చూస్తున్నా. ఎందుకంటే మీ ఇద్దరి యొక్క ఇద్దరు పోటాపడిగా రాముడు భీముడే అనుకున్నాను నేను. సారీ ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు అంత చక్కగా అనిపించారు. మీ ఇద్దరు పంచకట్టులో చక్కగా యాంకరింగ్ చేస్తూ అందరిని అట్లా ఆకట్టుకుడు చేస్తే ఇద్దరు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంతకంటే కావాలి తెనాలి కళ్ళలకు కాణాజీ, దానికి ఇంకొంచెం అవన్నీ అద్దారు ఇవాళ ఈ చిత్రకారులు అని చెప్పి నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి మాస్టర్ గారికి